ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ సుస్వాగతం. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన వారైన మీరు జాగ్రత్తగా ఈరోజు వినండి. క్రిస్మస్ అంటే క్రిస్మస్ సీజన్ ఈజ్ అ రీజన్ అని అంటారు. క్రిస్మస్ సీజన్ అంటే అదొక రీజన్ అంటే దానికి ఒక కారణం ఉంటుంది. క్రిస్మస్ అంటే ఆ సీజన్ ఆచరించడానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటంటే ఆ యేసు ప్రభు నా గుండెల్లో నిజంగా పుట్టి ఉంటే మాత్రమే నాకు ఈ క్రిస్మస్ ఆచరించడానికి సంబంధమై ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు నాలో పుట్టకున్నా నేను ఊరికే ఏదో వ్యర్థంగా జీవించుకుంటూ నేను అలా ఉండుకొని నేను ఈ విధంగా నేను ప్రయాసపడుతున్నానని ఈ క్రిస్మస్ పండగ దినం మాత్రమే మీరు ప్రభుని ఆరాధించేవారు అయితే, సంఘానికి వచ్చేవారు అయితే ఏం లాభం లేదు. పండుగలు అనేకలు చేస్తారు, కానీ చేయవలసిన పండగ క్రమబద్ధంగా న్యాయంగా ఎటువంటి పండగ చేయాలా, ఎలా ఆచరించాలన్నది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా హల్లెలూయా. నేరుగా వాక్యానికి వెళుదాం. క్రిస్మస్ ప్రోగ్రాం ఆరాధనలకు వచ్చిన వారిని మిమ్మల్ని క్రీస్తుని పేరిట మరొకసారి స్వాగతిస్తున్నాను. లూకా సువార్త గ్రంథమందు 2వ అధ్యాయం 8 నుండి 14వ వాక్యం వరకు మనము చదువుకుందాం. నా దేశములో కొందరు ఆ దేశములో కొందరు అంటే క్రీస్తు పుట్టిన ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, నేను అప్పుడే అన్నట్టుగా క్రిస్మస్ సీజన్ ఒక రీజన్ అయి ఉందని సెలవిచ్చిన ప్రకారం వాక్యం సెలవిచ్చినది. ఆ దేశమందున అంటే క్రీస్తు పుట్టిన ఆ దేశ బెత్లెహేం అనే ఇజ్రాయెల్ దేశమున బెత్లెహేం అనే పట్టణములో యేసు పుట్టక మునుపే గొర్రెల మేప వాళ్ళు ఆ వారి పొలములో గొర్రెలను మేపుకుంటూ వారు రాత్రి పగలు అక్కడే ఉండుకొని, ఇప్పుడంతా గొర్రెలు మేపుకున్న వాళ్ళు పొద్దున పోతే సాయంత్రం వచ్చేస్తారు, మొత్తం గొర్రెల్ని ఇంటికి తీసుకొచ్చేస్తారు. అప్పుడు గొర్రెల్ని తీసుకొని వెళితే పొలంలో కానీ అడవిలో కానీ 3 నెలలు 6 నెలలు వాళ్ళ ఇంటికి తిరిగి రారు. వారు ఆ ప్రకారము పోయి గొర్రెలను మేపుకొని మందలను మేపుకుంటూ వచ్చేవారు. అలా పోయిన వాళ్ళు 15 నెల ఈ మాదిరి ఉండి గొర్రెలు మేపుకొని వచ్చేవాళ్ళు. ఈనాడు మాదిరిగా పొద్దున పోయి సాయంత్రం లోపల గొర్రెలు మేపుకొని తిరిగి రారు. అలా వాళ్ళు గొర్రెలు మేపుకొని ఆ పొలములో ఉండేటప్పుడు ఆ గొర్రెలు మేప వాళ్ళు మధ్యలో దేవదూతుడు దిగి వచ్చారు. హల్లెలూయా. ఆ దేవదూతుడు దిగి రావడంలోనే ఆ గొర్రెల మేపుకొని ఉన్న వాళ్ళందరూ భయపడిపోయినారు. ఏమైపోయినారు? మీరు చెప్పాలి, ఏమైపోయినారు? చీకటిని చూస్తే అందరికి భయమే, కానీ చీకటి ఎవరు అంతగా వెలుగుని ఎవరు చూసిందరు కాదు. కానీ ఒక విధమైన విత్యాసకరమైన వెలుగు ఆ స్థలంలో ప్రకాశించినప్పుడు ఇదేమిటో ఇంత వెలుగు ఇలా వచ్చినాయని అందరూ భయపడిపోయినారు. హల్లెలూయా. వారు అలా భయపడుచుండగా వారి యొద్దకు దూతలు ఏమని అన్నారు? సహోదరి చదవండి మరొకసారి. ఏమని అన్నారు? ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన అంటే మహిమ, ప్రభుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిన ఎడల వారు మిక్కిలి ఏం పడిరి? మిక్కిలి భయపడిరి. ఎందుకంటే
అప్పుడు యేసు అంటే ఎవరికి తెలియదు, ఇంకా యేసు భూమిలో పుట్టలేదు. అందరూ తండ్రైన దేవుణ్ణి పాత నిబంధన ప్రకారం దేవుని రాజ్యమును గురించి విశ్వాసించుచు జీవించేవారై ఉన్నారు. కానీ ఆనాడులో నేనే దేవుడు అంటే ఎవరు సరైన మార్గమందు నడవడానికి వెళ్ళడానికి ప్రయాసపడలేదు. అప్పుడు ఈ మనుషులకి నేనే దేవుడు అంటే వీళ్ళు వల్ల అర్థం చేసుకోకుండా పోయినారేంది, వీళ్ళు నమ్మకపోయినారేంది, వీళ్ళు కళ్ళార చూడక ఏదియు నమ్మరు. వీళ్ళు కళ్ళార చూస్తే మాత్రమే ఏ ఒక కార్యాన్ని నమ్మగలరు అని చెప్పి దేవుడు ఇహలోకమందున్న ప్రతి వారి మనుష్యులను ప్రేమించి మన కోరకై ఒక రక్షకుడు తన ఒక్కడే కుమారుడైన యేసుని ఇహలోకములో ఆయన పంపించాడని యోహాను 3:16 అధ్యాయంలో సువార్త ప్రకటిస్తున్నాయి. ఆ ప్రకారం ఆ పొలములో గొర్రెల వారి మధ్యలో దేవదూతుడు దిగి రావడంలోనే వారు భయపడిపోయినారు. యేసు అంటే వారికి ఎవరో తెలియదు, దేవుడెవరో తెలియక ఉన్నారు. కాబట్టి వారి మధ్యలో ఒక యేసు క్రీస్తుని పాలకుడుగా పుట్టాడనే ఆ సువార్త ప్రకటించడానికి దేవదూతులు ఆ పొలములో వచ్చారు. హల్లెలూయా. ఆ పొలములో వారు వచ్చి నిలుచుకున్నచుండగా వారి చుట్టూ దేవుని మహిమ అలా ఆవరించుకునింది. హల్లెలూయా. దేవుని మహిమ వారిని ఆవరించుకున్నప్పుడు ఆ స్థలమందు వారందరూ మిక్కిలి భయపడిపోయినారు. అప్పుడు దూతలు వాళ్ళతో చెప్పారు, మీరు భయపడకుడి. ఏమన్నారు? ఎందుకు ఈ మాట అన్నారంటే వారు కాలానికి వారు గొర్రెలు మేపుకుంటూ వారు మాత్రం కాక దేశవ్యాప్తి ప్రజలందరూ చీకటిలో వారు భయపడు వారై ఉన్నారు. హల్లెలూయా. వారు భయపడుతూ ఉండిండ్రు. హల్లెలూయా. అప్పుడు మీరు భయపడకుడి, మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని ఒక శుభవార్త చెప్పాడు. హల్లెలూయా. మీ కొరకు ఒక శుభ సమాచారం తెచ్చి ఉన్నాడు. ఎవరు భయపడకుడి, మీకోసమే ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే ఇక మీదటికి మీరు దేని విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు. ఇక మీదటికి మీరు దేని గురించి ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం యేసు భూమిలో పుట్టి ఉన్నాడు. ఆ యేసు ఈ రోజు విశ్వాసించిన ఎడల క్రిస్మస్ పండగ దినమానములలో సీజన్ దినములో ఒక మూల కారణం యేసు నాలో పుట్టాడనే ఒక బలమైన నమ్మకం, ఒక విశ్వాసం నీలో ఉంటే నీవే ప్రభు రక్షకుడైన క్రీస్తు ద్వారా పుట్టిన ఈ దినములను ఆచరించడానికి సరైన యోగ్యరాలువి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగను ఆచరించడానికి యేసు నాలో పుట్టాడని మీరు అనుకున్నప్పుడు దేనికి భయపడకుండా నా కోసం యేసు పుట్టి ఉన్నాడు, నా కోసం నా తండ్రి యేసు నా తోడు ఉన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పుకుంటూ మీరు భయపడకుండా మీరు ఎప్పటికీ ధైర్యముతోనే నడిచేవారై ఉన్నప్పుడు ఈ క్రీస్తు పుట్టినది మీరు రుజువాతు చేస్తారు. హల్లెలూయా. అప్పుడు మీలో ఆ ఆకాశం అందున భూమి అందున సకలమునకు ఒక యజమానుడైన మన తండ్రి దేవుడు తన ఒక్కడే కుమారుడిని నీకోసం భూమిలో ఇచ్చినది నీకు ప్రయాసపడి ప్రయోజనమైనది. హల్లెలూయా. యేసు నిజంగా మీలో పుట్టి ఉన్నాడంటే ఈ పండగ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి ఆలోచన లేదు. ఒకవేళ నీలో యేసు క్రీస్తు లేకపోయినా నీవు ఈ పండగ చేసిన క్రిస్మస్ ఆరాధనలో భాగవహించిన నువ్వు చర్చికి వచ్చినా ఏమీ లాభం లేదు. హల్లెలూయా. యేసు నీ గుండెల్లో పుట్టి ఉండాలి. ఈ యేసుని నీ స్వంత రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి. యేసు ఒక్కడే సర్వ సృష్టికి యజమానుడు, నా దేవుడు అని నువ్వు భావించాలి. హల్లెలూయా. అందుకే పై వాక్యం చదవండి సిస్టర్ 14 వరకు. అయితే ఆ దూత భయపడకుడి, ఇగో ప్రజలందరికీ కలుగుబావు మహా సంతోషకరమైన ఏమో సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడండి దూత? వాడికి ఏమన్నాడు? మహా సంతోషము కలుగుబావు
సువార్త అనే వర్తమానమును మీకు తెలియజేస్తున్నారని యేసయ్య ఆ దూతలు అన్నారు. హల్లెలూయా. క్రీస్తు వివాహము అయి భార్యాభర్తలకు నార్మల్ గా బిడ్డలు పుట్టే రీతిలో యేసు పుట్టలేదు. యేసు కన్య మరియాలు గర్భం ధరించబడి పరిశుద్ధాత్మ నీడ దేవుని మహిమ కన్య మరియాల మీద రావడంలోనే ఆయన గర్భం ధరించబడింది. అప్పుడు ఆయన గర్భముతో ఉన్న విషయం నిశ్చయించబడిన ఎంగేజ్మెంట్ చేసిన యోసేపు అనేవాడు ఆలోచించినాడు, ఈమెది నేనైతే అసలు ఈ బిడ్డకి కారణం కాదు, ఈమైతే గర్భవతి అయి ఉందే, ఎవరికి తెలియకుండా ఇట్లాంటి ఆడదాన్ని మనం చేర్చుకోవటం తప్పు, వదిలిపెట్టేద్దాం. మన కులములో మన గోత్రములో జాతిలో ఇటువంటి ఆడదాన్ని ఎవరు ఒప్పుకోరు అని మనసులో ఇంకా పెళ్లి చేయకూడదు, ఎంగేజ్మెంట్ తో ఆపేద్దామని తీర్మానం చేశారు. హల్లెలూయా. అప్పుడు యోసేపుకు ఆ రోజు కల వచ్చి దూతలు మాట్లాడిండ్రు, దేవుడు మాట్లాడాడు, యోసేపా నీవు మరియాని చేర్చుకోవటకు నువ్వు ఆలోచించవద్దు, ఆ గర్భం పవిత్రమైనది, అది అపవిత్రమైన గర్భము కాదు. దేవుని చిత్త ప్రకారం దేవుని ఒక మహిమ మరియాల మీద వచ్చి ఆమె గర్భ ధరించినదే కానీ ఇది అపవిత్రమైన గర్భము కాదు. నువ్వు మరియాలని చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. నువ్వు మరియాలని చేర్చుకో, నీతో తోడుగా చేర్చుకో. మరియాలకు ఒక మగబిడ్డ పుట్టబోతున్నారు. ఆ మగబిడ్డ పుట్టిన వెంటనే ఆయనకి నువ్వు ఇమ్మానుయేలుని పేరు పెట్టు అని యోసేపుతో దేవుడు మాట్లాడిండు. అప్పుడు ఆ కాలంలో గర్భంలో ఉండేది మగపిల్లనా ఆడపిల్లనా అని ఎవరు కనిపెట్టలేరు. ఈ కాలంలో స్కానింగ్ ఉంది, స్కానింగ్ రిపోర్ట్లు ఉన్నాయి, ఆడపిల్ల మగపిల్ల అని వాళ్ళు కనుక్కునే దానికి ప్రయాసపడతారు. అయినా గవర్నమెంట్ రూల్స్ పెట్టినది స్కానింగ్ చేస్తే వారి ఆడ మగ అని వారికి మీరు చెప్పకూడదని. హల్లెలూయా. వారు స్కానింగ్ చేసినప్పుడు ఆడపిల్ల మగపిల్ల అంటే ఆడపిల్ల అయితే పెట్టుకుంటారు, మగపిల్ల అయితే పెట్టుకుంటారు, ఆడపిల్ల వద్దు, ఆడపిల్ల పెట్టుకుంటారు, మగపిల్ల వద్దు అని వాళ్ళు తీర్మానం చేస్తారని గవర్నమెంట్ రూల్ వేసినాయి. అయినా ఆనాడిలో ఏ స్కాన్ లేదు, ఎటువంటి కార్యము లేదు. మాట యోసేపు విశ్వాసించాడు. ఒకవేళ గర్భం ధరించిన ప్రకారం మగపిల్ల కనితే దేవుడు చెప్పిన మాట నిజమే అని నమ్ముకుందాం. ఆడబిడ్డ కనితే ఇది అబద్ధమైనదే, ఇది అపవిత్రమైనదని మనం భావించుకుందామని ఆయన తీర్మానించుకుంటూ మరియాని చేర్చుకున్నాడు. ఎవరికి బయట చెప్పలేదు, మరియాని చేర్చుకున్నాడు. అప్పుడు మరియాలు నిండ గర్భమై బిడ్డను కనినది. హల్లెలూయా. ఆ మగబిడ్డ కనినప్పుడు ఆ మగబిడ్డే కన్నినందుకు ఆయన సంతోషించి దేవుని మాటకు శ్రద్ధగా వినయుడై ఆయన అన్నాడు, దేవుడు అన్నట్టుగా ఈ పసుబిడ్డ పాలకుడికి నేను ఇమ్మానుయేలుని పేరు పెడుతున్నానని. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే యేసు నాతో కూడా ఉన్నాడని అర్థం. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే ఏమిటండి? యేసు నాతో కూడా ఉన్నాడనే అర్థమే ఇమ్మానుయేలుని. హల్లెలూయా. ఆ ఇమ్మానుయేలుని పాత నిబంధన ప్రవక్తుల వలె దేవుడు ఇచ్చాడు, కానీ కొత్త నిబంధనల వలె దేవుడు అనే ఆ యేసయ్య ఇమ్మానుయేలు అయితే యేసు అని పేరు పెట్టడానికి తీర్మానం చేశారు. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే గ్రీకు పదములను ఇబ్రీ పదముల నుండి వేరు చేసినదే జీసస్ అని. కానీ మన భారతదేశంలో ప్రతి ఒక్క భాషలను యేసు అని అంటారు. హల్లెలూయా. ప్రతి భాషకులు ఏమంటారండి? యేసు అని అంటారు. యేసు క్రీస్తుడు, యేసయ్య, యేసు మసీ అని యేసయ్య అని అంటారే కానీ ఎవరు జీసస్ అనరు. జీసస్ అనేది ఇంగ్లీష్ పదమే, కానీ యేసు పుట్టిన ఆ క్షణములో వాక్యం పలకరించినట్టు పై వాక్యం చదవండి సిస్టర్. దావీదు పట్టణమందు నేడు
దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మీ కొరకు. చెప్పండి, మా కొరకు. దావీదు పట్టణములో యేసు ఎవరి కొరకు పుట్టాడు? మన కొరకే పుట్టాడు. హల్లెలూయా. దావీదు పట్టణములో నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన ఆమేన్. ఈయనే ప్రభు అయిన క్రీస్తు యేసు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. పైకి చదవండి సిస్టర్. క్రీస్తు యేసు అనే శబ్దము దావీదునికి మీకాన వాళ్ళు ఒక శిశువు పొత్తిగుడ్డలతో. గమనించండి, మీకందరికి దావీదు పట్టణంలో ఒక బిడ్డ పుట్టి ఉన్నది. ఆయనే ప్రభు యేసు క్రీస్తు. మీకు గుర్తుగా ఉండాలంటే అక్కడ ఎలా ఉంటుందంట? పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవదూతుడే దిగి వచ్చి భూమిలో ఉన్న మానవుల దగ్గర మనుషులు ఎందుకు ఇన్ని కార్యాలు చెప్పి వెళ్ళాడు. ఏమని? క్రీస్తు యేసు దావీదు పట్టణంలో నీకోసమే ఒక రక్షకుడు పుట్టినాడు, ఆయనే క్రీస్తు యేసు అని. ఆయనకు మీకు గుర్తు ఒక పత్తి గుడ్డలో చుట్టబెట్టి ఒక తొట్టిలో పండబెట్టి ఉంటారు. అదివే గుర్తు అయి ఉంటుంది. పోయి చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ప్రియమైన దేవజనులారా, మనందరి కోసమే యేసుక్రీస్తు ఇహలోకమందున మహిమ, తన పరలోకమందున మహిమను విడిచి ఇహలోకంలో ఉన్న నీకు నాకు తనలో ఉన్న మహిమను ఆయన మనకి ఇవ్వడం కోసమే, ఆ మహిమ ద్వారా భూలోకంలో ఉన్న మనుషులందరూ సమాధానం పొందడం కోసమే భూమిలో మీరు గమనించవచ్చు అనేక జాతులున్నాయి, అనేక కులములున్నాయి, అనేక భాషలున్నాయి, అనేక విధమైన పద్ధతులున్నాయి. ఇవన్నిటి మధ్యలో, అందరి మధ్యలో, కులముల మధ్యలో, జాతుల మధ్యలో, ప్రజల మధ్యలో, భాషల మధ్యలో ఆయన పుట్టి నేనే క్రీస్తు, నేనే దేవుడు అని ఆయన ప్రతి ఒక్కరికి పలకరించాలంటే, ఆయన ఇచ్చిన మాటని నెరవేరించాలంటే ప్రతి వారి మధ్యలో ఒక దైవిక సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. మీరు గమనించవచ్చు, ఒక అనేక గొప్ప నాయకుల మధ్యలో కానీ, ఊర్లో కానీ, పట్టణంలో కానీ, అనేక స్థలములలో జాతి నిందలు, అవమానముల ద్వారా వారు సమాధానం పోగొట్టుకుని వారు గొడవలు పడుతున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రతి వారి మధ్యలో పుట్టి ప్రతి వారిలోనూ ఒక దైవిక సమాధానమును కలుగ చేయాలని ఆయన ప్రియబడినాడు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభువే ఆత్మ. గమనించండి, వాక్యం సహోదరి చదివిన ప్రకారం దావీదు పట్టణములో నేడు మీకోసం ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? ఆయనే మన ప్రభు యేసు క్రీస్తు. ఆయన పుట్టిన దానికి ఒక కారణం ఉన్నాయి. చదవండి. ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును? ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ స్వతంత్రం ఉండును. అక్కడ ఏముండెను? ఆమేన్. హల్లెలూయా. జాతి వారి మధ్యలో, భ్రష్టాచార మధ్యలో, కులాల మధ్యలో, భాషికుల మధ్యలో, నేను గొప్ప నువ్వు కింద అని చెప్పేవారి మధ్యలో, నేను ఉన్నతవాడు నువ్వు పనికి రానోడని చెప్పేవారి మధ్యలో అందరికీ ఒక స్వతంత్రము పుట్టాలి. హల్లెలూయా. ఒక స్వతంత్రాలుగా వాళ్ళు జీవిస్తే మాత్రమే క్రీస్తు వారిలో ఉండడానికి సాధ్యం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండెనో అక్కడ ఏముంటుందండి? ప్రతి ఒక్కరిలో చెప్పండి, ప్రతి ఒక్కరు ఏముంటుంది? స్వతంత్రం ఉంటుంది. మీ అందరికీ అన్ని విధమైన పాపముల నుండి, అన్ని విధమైన కష్టాలతో నుండి,
అన్ని విధమైన సమస్యల నుండి, కన్నీళ్ళ నుండి నీకు ఒక స్వతంత్రం కలగ చేయటకు యేసు కారణకర్తలై భూమిలో పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ పండుగ ఆచరిస్తున్నామంటే మన మధ్యలో ఒక విశేషమైన ఒక ఆత్మ మన మధ్యలో ఉంటే అప్పుడు మనలో నిజమైన ఒక స్వతంత్రం ఉంటుంది. హల్లెలూయా. మనలో స్వతంత్రము లేకపోతే ఒకరిలో ఒకరికి కోపము, వైరాగ్యము, ఇవన్నీ ఉంటే మనము కూడా సంఘములో ఎవరు ఇంత మౌనంగా ప్రయాసపడి ఈ ఆరాధనలో భాగవహించి ఇలా కూర్చొని ఉండలేవు. హల్లెలూయా. ఒక వ్యక్తిని వృధాగా గంట సేపు ఎక్కడ కూర్చుండడానికి సమయం, కాలం వదలదు. హల్లెలూయా. నీలో స్వతంత్రం ఉండి అన్ని విషయంలో స్వతంత్రాలై నువ్వు స్వతంత్రం పొందినవాడై క్రీస్తులో నువ్వు ఆ స్వతంత్రము ద్వారా నువ్వు క్రీస్తును ఆరాధించడానికి, క్రీస్తును అంగీకరించుకున్న దానికి కూడా నువ్వు స్వతంత్రాలై ఉన్నావు. హల్లెలూయా. ఈ యేసు క్రీస్తుని అంగీకరించుకున్న దానికి కూడా నువ్వు స్వతంత్రాలై ఉన్నావు. ఎటువంటి ఆలోచన ఉండదు. ఎవరు వచ్చి నిన్ను అడ్డుపడినా, నువ్వు జాతి నిందన చేసినా, నువ్వు జాతికి ఎట్టుపోయినావని చెప్పినా యేసు క్రీస్తు తన మహిమ ద్వారా ఇహలోకములో నీ కోసం పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణములో అంటే నీకు స్వతంత్రం ఇచ్చడానికి పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. నీకు స్వతంత్రం ఇచ్చడానికి మాత్రం కాదు. చదవండి 2 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం చదివి చూడండి. మీరు భక్తులను శోధన నుండి తప్పించుటకును. గమనించండి, మొదటిగా యేసుక్రీస్తు పుట్టిన దానికి కారణం ఏమిటి? మీరు అన్ని విషయంలో స్వతంత్రాలై జీవించాలని క్రీస్తు పుట్టి ఉన్నాడు. రెండవ కార్యం, భక్తులను శోధన నుండి తప్పించుటకును. నీవు ప్రభువునందు భక్తురాలు అయితే నిన్ను శోధనల నుండి, చదవండి, తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినమున వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు ఎందుకొరకై వచ్చారండి? ఒక తీర్పు దినములున్నాయి. ఆ తీర్పు దినముల వరకు నిన్ను ఈ భూమి మీద ఆయన తన స్వతంత్రములతోను నిన్ను కాపాడడానికి నీవు ఎంతవరకు భయము, భక్తి కలిగి ఉంటావో, నీలో ఉన్న భయమును, భక్తిను నిన్ను శోధించి నీ శోధన వలె నీకు భయము, భక్తి కలిగించి ఈ భూమిలో జీవించే దినమానములు నువ్వు భయభక్తి కలిగిన వారమై జీవించి నువ్వు ప్రభుని రాజ్యములో న్యాయ ప్రమాణము చేసే దినముల వరకు ఈ భూమి మీద నిన్ను కాపాడటం కోసం యేసు భూమిలో వచ్చాడు. హల్లెలూయా. చెప్పండి, ఒక్కొక్క మాట చెప్పినప్పుడు మీరు గట్టిగా స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. చెప్పండి, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా స్వతంత్రము ఇచ్చడానికి వచ్చాడు. రెండవది, నిన్ను శోధించి నిన్ను శోధన నుండి విడిపించి తన రాజ్యములో ఆయన రాకడ దినముల వరకు నిన్ను కాపాడట్టుకు ఆయన వచ్చాడు. మూడవ కార్యం 1 యోహాను the 1st John chapter 4 verses 4 4వ అధ్యాయం 4వ వాక్యం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. గమనించండి, చిన్నపిల్లలారా అంటే ఈ చిన్న పిల్లలు కాదు, దేవుని యందు భయభక్తి కలిగి జీవించేవారైన మనమందరము దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? చిన్న పిల్లలై ఉన్నాం. హల్లెలూయా. మొదటిగా నీకు స్వతంత్రం ఇచ్చడానికి క్రీస్తు పుట్టాడు. రెండవదిగా నిన్ను శోధన నుండి విడిపించి న్యాయ ప్రమాణ దినములలో నీ కొరకు నీకు సాక్షి చెప్పి నేను కాపాడటకు యేసుక్రీస్తు భూమిలో వచ్చాడు. మూడవ కార్యం చదవండి, మీరు దేవుని సంబంధులు. చిన్న పిల్లలారా, మీరు ఈ రోజు క్రీస్తుని అంగీకరించుకున్న వారైన మీరెవరై ఉన్నారు? దేవుని సంబంధులై ఉన్నారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక. ఆమేన్. హల్లెలూయా. 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 మూడవ కార్యం, చిన్న పిల్లలారా,
పిల్లలారా మీరు దేవుని మీరు సంబంధులు. దేవుని సంబంధులై ఉన్నారు. మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వతంత్రం ఉండను. హల్లెలూయా. ప్రభుని ఆత్మ ఎక్కడున్నాక స్వతంత్రం ఉండను. భక్తులు, భయభక్తి కలిగిన భక్తులు, క్రైస్తుని అంగీకరించిన వారిని శోధనల నుండి విడిపించి దేవుడి రాకడ సమయమందు నిన్ను కాపాడటకు దేవుడు ప్రయాసపడతాడు. మూడవ కార్యం, మనమందరూ దేవుని మంచి పిల్లలై సంబంధకులై లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు చెప్పడానికి ఈ క్రిస్మస్ ఆచరిస్తున్నాం. హల్లెలూయా. నాలుగవ కార్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. 4వ అధ్యాయం 8వ వాక్యం. మెట్టుకు ఆ, సహోదరులారా, ఆ, ఏ యోగ్యత అయినను ఆ, మెప్పైనను ఏ యోగ్యతనైనను ఆ, ఉండిన ఎడల ఏమి ఆ, సత్యమైనవో గమనించండి. మొదలవది మీకు స్వతంత్రం ఇచ్చడానికి, రెండవది శోధించి మిమ్మల్ని తప్పించడానికి, మూడవ కార్యం దేవుని బిడ్డలై మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు చెప్పటకు. ఇవి 4వ కార్యం. సహోదరి చదువుతున్న ప్రకారం చదవండి. నీలో ఏది సత్యమైనదో, ఏమి మాన్యమైనదో, ఏమి న్యాయమైనదో, ఏమి పవిత్రమైనదో, ఏమి రమ్యమైనదో, ఏమి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకునడానికి నీకు జ్ఞానం ఇవ్వటకు దేవుడు క్రీస్తుడు పుట్టాడు. హల్లెలూయా. ఏమి మాన్యమో, ఏమి పవిత్రమో, ఏమి యోగ్యతమైనదో అవి నీకు తెలియచేయడానికి నువ్వు బతుకు దినమానములన్నీ మాన్యముగాను, మర్యాదగాను, యోగ్యముగాను, పవిత్రతగాను, భక్తిగాను, స్వతంత్రగాను జీవించడానికి క్రీస్తు నీ కోసమే ఇహలోకములో పశువుడుగా పుట్టాడు. హల్లెలూయా. పశు పిల్లవుడుగా పుట్టి ఉన్నాడు. అందుకే 5వ కార్యం యోహాను గ్రంథం 12వ అధ్యాయం 36వ వాక్యం చదవండి. The book of John chapter 12 verses 36. వెలుగు సంబంధులగునట్లు గమనించండి. యేసుక్రీస్తు పుట్టాడనే సువార్త దూతలు తీసుకుని వచ్చినప్పుడు వారి చుట్టూ ఏం ప్రవేశించినది? ఏంటండి? వెలుగు ప్రకాశించినది. హల్లెలూయా. ఆ వెలుగు ఇప్పుడు నీలో ప్రకాశించాలి. అప్పుడు పొలంలో పుట్టిన వారి మధ్యలో మాత్రమే కాక అప్పుడు పొలంలో ఉన్న వారికి మాత్రమే, పొలంలో గొర్రెలు మేపే వాళ్ళు ఎవరు ఉంటారండి? గొర్రెల కాపరులు. ఇప్పుడు గొర్రెలు మేపే వాళ్ళు ఎవరండి? గొర్రెలు కదా, గొర్రెలు గొర్రెల కాపరులతో గొర్రెలు మేపే వాళ్ళు. వారి మధ్యలో అప్పుడు దేవదూతుడు వచ్చి ఆయన గట్టిగా అన్నాడు, ఏమని? భయపడకుడి, మీ అందరి మధ్యలో నేను ఒక రక్షకుడు, దావీదు పట్టణంలో ఒక రక్షకుడు పుట్టాడని వారికి చెప్పాడు. అంటే ఈ కాలంలో చీకటిలో మునిగిపోయిన వాళ్ళ నీకు నాకు ఒక వెలుగు కావాలి కదా. అందుకే క్రీస్తు స్వతంత్రాలుగా జీవించమని, భయభక్తి కలిగి శోధింపబడాలని, దేవునికి సంబంధాలు కలగాలని, ఏమి మాన్యమో, ఏమి భక్తియో, ఏమి యోగ్యతమైనదో అవి నువ్వు తెలుసుకోవాలని, ఇప్పుడు వెలుగునందు నువ్వు విశ్వాసం ఉంచమని. హల్లెలూయా. చదవండి వాక్యం. మీరు మీకు వెలుగు సంబంధమగినట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు ఈ దినములలో మీరు ఏం చేశారంటే, అనేకులు కష్టము, నష్టము, పోరాటం, కన్నీళ్లు, వేదన ఇవన్నిటిలో మీరేం చేస్తున్నారంటే, మీరు బాధపడుతూ, మీరేం చేస్తున్నారు? దుఃఖపడుతూ
మీరు కన్నీళ్లతోనూ చీకటిలో మునిగిపోయిన స్థితిలో మీరు ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు చూశారు మిమ్మల్ని చీకటిలో నుండి బయట రప్పించడం కోసమే ఈ వాక్యం చదివిస్తున్నాడు. ఈ రోజు మీరు వెలుగులో ఉన్నట్టుగా వెలుగులో ఉండడానికి మీకోసం చీకటిలో ఉండవాలైనా మీకు ఒక వెలుగు ప్రకాశించడానికి యేసు భూమిలో పుట్టారన్నది రీజన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే యోహాను 1:12 వాక్యం చదవండి. యోహాను 1:12 వాక్యం. తన్ను ఎందరు అంగీకరించిరో గమనించండి, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు, గమనించండి, ఈ రోజు యేసు అనే నామములో ఎందరూ అంగీకరించి సంఘంలో వచ్చి ఉన్నారో, సంఘంలో కూడుకొని ఉన్నారో, చర్చిలో చేరుకొని ఉన్నారో మీ అందరికీ చెప్పే వాగ్దానం ఏది? గమనించండి, చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో ఎందరూ యేసుక్రీస్తుని అంగీకరించినరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవునికి పిల్లలగుటకు ఆయన ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు యేసుక్రీస్తుని స్వంత రక్షకుడుగా అంగీకరించుకున్నారో వారికి తన పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చిన వాక్యంలో ఉన్నాయి. ప్రతి వారం చర్చిలో ఆరాధనలో ప్రభునందు భాగవహించు వారికి ఈ వాగ్దానం వారికి నెరవేరబడుతుంది. సంవత్సరం ఒక రోజు క్రిస్మస్ పండుగ మాత్రం వచ్చే వారికి ఈ వాగ్దానం ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. అందుకే వాక్యం చదివిస్తుంది, ఎవరెవరు 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 ఆయన్ని స్వంత రక్షకుడుగా అంగీకరించుకున్నారో వారికి తన బిడ్డలయ్యే అధికారమును అనుగ్రహించెను. హల్లెలూయా. అదైతే విశ్వాసం ఉంచేవారు ఈ క్రిస్మస్ పండగ మీద విశ్వాసం ఉంచేవారు, కబాబు చికెన్ బిర్యానీ మీద విశ్వాసం ఉంచేవారు, అలంకారాలు నగలు మంచి వస్త్రములు మీద విశ్వాసం ఉంచే వారికి యేసుక్రీస్తు తన బిడ్డల అధికారం ఇవ్వడు. హల్లెలూయా. ఆయన నీలో నిజంగానే నీ గుండెల్లో పుట్టి ఉన్నాడంటే అప్పుడు నీకు తన బిడ్డల అధికారం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. యోహాను 1:14 వాక్యం చదవండి. 14 వాక్యం చదవండి చివరిగా. ఆ వాక్యం అనేవాడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. గమనించండి, మీరు అనుకున్నట్టుగా యేసుక్రీస్తు ఏదో పెద్దగా రాలేదండి. ఆయన వచ్చిన దాంట్లో ఒక కారణం ఉంది, ఆయన వచ్చిన దాంట్లో ఒక రీజన్ ఉంది. ఆ కారణం ఏమిటంటే మీరందరూ ఈ క్రీస్తునందు స్వతంత్రాలుగా జీవించాలి. హల్లెలూయా. మీరందరూ ఈ క్రీస్తునందు శోధింపబడినప్పుడు శోధనల నుండి తప్పించబడాలి. హల్లెలూయా. మీరందరూ దేవుని రాజ్యానికి సంబంధికులు అవ్వాలి. హల్లెలూయా. ఏమి మాన్యమో, ఏమి మర్యాద, యోగ్యత, పవిత్రమైనదో అవి వాటి మీద ధ్యానం ఉంచమని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. మరియు వెలుగునందు విశ్వాసం ఉంచమని పిల్లలు కదా చెప్ప. ఆ పిల్లలు గమనించండి, విశ్వాసం ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య వచ్చిన వాడై ఉండి మనలో విశ్వాసం పుట్టించి క్రీస్తును అంగీకరించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. యేషయా 7:14 వాక్యం చదవండి. యేసుక్రీస్తు ప్రభువు ఇవన్నీ గమనించి తానే మీ కొరకు ఒక సూచన క్రియలు ఇచ్చాడు. అదేమిటో చూడండి. 7:14 వాక్యం. కాబట్టి ప్రభువు తానే మీకు ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్నికై గర్భవతి అయి కుమారుని కని అతనికి
గర్భముగా ఉందంటే ఆ సహోదరికి 3 or 4 months లో కన్ఫర్మ్ అవుతుంది నేను గర్భంగా ఉన్నానని. తర్వాత 9 నెలల దాకా ఆ సహోదరి ఎదురు చూడాలి బిడ్డని కన్నే వరకు. ఆ బిడ్డని కన్నే వరకు ఆ సహోదరి ఎదురు చూడాలి. ఒకవేళ నువ్వు బిడ్డని కనబోతున్నావని నీకు కానీ మీ యజమానుడికి కన్ఫర్మ్ అయినప్పుడు మీరు 9 నెలల ఎదురు చూస్తుండి ఆ బిడ్డని మీరు అంగీకరించాలి. ఇక్కడ క్రైస్తు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఇలా పాలకుడుగా దావీదు పట్టణంలో పుట్టుతున్నానని గత 700 సంవత్సరాల క్రితం ముందుగానే ప్రవక్తుడైన యేసయ్య మూలకంగా ప్రవర్తించబడినది. యేసు నిన్న 9 నెలల ముందు మాత్రమే చెప్పినది కాదు. It's not only the 9 months before that will be God Jesus is born in this world. యేసుక్రీస్తు ఇహలోకమున 9 నెలల ముందు కాదు 700 సంవత్సరాలకు ముందుగానే చెప్పబడినది. యేసుక్రీస్తు ఈ భూమిలో ఒక బాలకుడుగా పుడతాడు. ఆ యేసుక్రీస్తుకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడుతుంది. ఆ క్రీస్తుని పేరే ఆ క్రీస్తుడు అంటే ఆయన నాతో ఉన్నవాడు అని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు పుట్టిన దానికి కారణం ఏమిటండి? మొదటిది నువ్వు స్వతంత్రంగా జీవించమని క్రీస్తు పుట్టాడు. రెండవది నువ్వు భయభక్తి కలిగి శోధనలో నుండి తప్పించబడాలని క్రీస్తు పుట్టాడు. మూడవది దేవుని రాజ్యానికి సంబంధించి మిమ్మల్ని తన బిడ్డలుగా అధికారం ఇచ్చటకు దేవుడు పుట్టాడు. నాలుగవ కార్యం, ఈ భూమిలో బ్రతుకుతున్న దినమానంలో ఏమి మాన్యము, ఏమి మర్యాద, ఏమి పవిత్రత, ఏది యోగ్యమో అవి నువ్వు తెలుసుకుంటూ నువ్వు జీవించమని క్రీస్తు భూలోకములో పుట్టాడు. హల్లెలూయా. ఐదవ కార్యం, నీలో అంధకారం అనేదే ఉండకూడదు, చీకటి అనేదే ఉండకూడదు, అంటే భయం అనేదే ఉండకూడదు. నీలో దైవిక సమాధానం ఉండాలి అని ఒక వెలుగును దేవుడు నీ కోసం ప్రసాదించాడు. హల్లెలూయా. ఆరవ కార్యం, నీలో ఒక విశ్వాసం బలంగా ఉంచి నువ్వు విశ్వాసం ఉంచిన ఎడల నీకో నా దేవుని కృప వలె విశ్వాసం ఉంచిన వారికి తన బిడ్డలయ్యే అధికారం ఇచ్చి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా ఈ నీలో ఉన్నవాడు గొప్పవాడని దేవుడు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రకారం ఇగో ఈ వాక్యమే నా దేవుడు, ఈ వాక్యమే ఆది 1 యోహాను 1:1 సెలవిస్తుంది. ఆదిలో ఒక వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుడి దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉండింది అని. హల్లెలూయా. ఆ వాక్యమే శరీరధారి అయి యేసు భూమిలో పుట్టాడన్న దానికి బలమైన సాక్షి ఈ ధర్మశాస్త్రంలో ఇవ్వబడినది. హల్లెలూయా. యేసు నిన్ను స్వతంత్రంగా జీవించమని, యేసు నిన్ను వెలుగుల నుండి బయటికి రమ్మని, యేసు అంధకారం నుండి విడిపించడానికి ఈ భూమిలో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరెవరు ఆయన అంగీకరించారో వారందరికీ తన బిడ్డలకి అధికారము ఇచ్చడానికి దేవుడు భూమిలో పుట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు తానే 9 నెలల ముందు సూచించిన వాడు కాదు. గత 700 సంవత్సరాల క్రితం ముందునే ప్రవక్తులైన యేసయ్య వలె ఈ భూమిలో ఉన్న స్త్రీలకో పురుషులకో యేసు అనే ఒక పాలకుడు పుడతాడు. ఆయనే ఈ లోక రక్షకుడు, సమాధానకారుడు అని అందరికీ చెప్పబడినది. హల్లెలూయా. 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 ఆ రోజు గొల్లలకి రాత్రి వేళలో ఒక ప్రసాదించబడినది, భయపడవద్దు, ఇహలోకమందున దావీదు పట్టణములో నేడు నీ కోసం రక్షకుడు పుట్టాలని. హల్లెలూయా. కానీ ఈ దినమానములో నీలో ఉన్న అంధకారమును తొలగించి స్వతంత్రం ఇచ్చి సమాధానం ఇచ్చి రక్షించి నిన్ను తన స్వంత బిడ్డలుగా అంగీకరించుకోవడం కోసమే యేసు పుట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు పుట్టాడంటే ఇప్పుడు నిన్న కాదు, 2000 సంవత్సరాల క్రితం ముందునే యేసు భూమిలో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పుట్టిన యేసు
నీ హృదయంలో గుండెల్లో ఉన్నాడా పరీక్షించుకోండి. హల్లెలూయా. ఆ యేసు నీ గుండెల్లో ఉన్నాడా పరీక్షించుకోండి. ఆ యేసు నీలో లేకపోతే ఈ పండగ చేయ దాంట్లో నీకు ఏ లాభం లేదు, ఏ అర్హత లేదు. హల్లెలూయా. నీకు ఈ క్రిస్మస్ పండగని ఆచరించడానికి ఆ యోగ్యత నీలో ఉన్నదా అని పరీక్షించుకోవాలి. హల్లెలూయా. దేవుడు దీనుని, పేదవారిని, కన్ను లేని వారిని, గుడ్డోరిని, నడవలేని వారిని, బలములు బలహీనులని, వ్యాధస్తులని, రోగస్తులని అందరిని ప్రేమించి 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 ఈ భూమిలో అనేకుడికి కావాల్సినది ఏమిటో అవి అనుగ్రహించడానికే యేసు లోకమునందున పుట్టాలని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చెప్పడం బట్టి, గట్టిగా చెప్పడం బట్టి, గట్టిగా గట్టిగా చెప్పడం బట్టి యేసు నీ కోసం బాలకుడుగా పుట్టాడు. గట్టిగా చెప్పడం బట్టి, గట్టిగా ఇంకా గట్టిగా యేసు నాలో పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ. యేసు నాలో పుట్టాడని వారు అలా ఒక నిమిషం మీరున్న చోట్లని అందరూ మోకరిస్తారా? అందరూ మోకరించండి. అబ్బా మీ వల్ల అయినంత వరకు మోకరించండి. కాలు ఎప్పుడైనా పర్వాలేదు. ఒక చిన్న ప్రార్థన. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి.